హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మనం వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. మొదటిగా మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి. ఇందులోనే మనం కొద్దిగా ఉప్పు, అలాగే ఒక 2 స్పూన్ల పంచదార, అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని నీటిని మరిగించుకోవాలి. మనం ఏ కప్పుతోనైతే వాటర్ని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బియ్య పిండిని తీసుకోవాలి. ఈ బియ్య పిండిని కప్పుకి కొద్దిగా తగ్గించి తీసుకోవాలి. చూడండి, నీళ్లు మరిగిన తర్వాత ఈ విధంగా కొద్దిగా బియ్య పిండిని వేసుకొని మంచిగా కలుపుకుంటూ దీన్ని మనం ఉండలు లేకుండా ఒక ముద్దలా తయారు చేసుకోవాలి. దీన్ని ఈ విధంగా మంచిగా కలుపుకొని ముద్దలా తయారైన తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా మూత పెట్టడం వల్ల ఆవిరి వల్ల ఇది మనకి సాఫ్ట్గా తయారవుతుంది. చూడండి, ఈలోగా మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఫ్రెష్ కొబ్బరిని, పచ్చి కొబ్బరిని ఈ విధంగా తరిగి లేదా మిక్సీలో వేసుకొని మనం ప్యాన్లో వేసుకొని కొద్దిసేపు వేడి చేసుకోవాలి. ఎందుకంటే అందులో ఉన్న మాయిశ్చర్ అనేది పోతుంది. చూడండి, మనం 1 కప్పు కొబ్బరి తీసుకున్నట్లయితే 1/2 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి. ఈ విధంగా బెల్లాన్ని మనం మంచిగా కరిగించుకొని ఈ కొబ్బరిలో ఉన్న తడి వల్లే మనకి ఈ విధంగా తయారవుతుంది. మనం సెపరేట్గా వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు. ఇవి మనం ఉప్పు బెల్లము అట్లాంటిది ఏమి తీసుకోకూడదండి, మంచి బెల్లాన్ని తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం 10 నిమిషాల తర్వాత చూసినట్లయితే మనకి మంచిగా సాఫ్ట్గా తయారైంది కదా. దీన్ని మనం కొద్దిగా గోరువెచ్చగా ఉంటుండగానే ఈ విధంగా వాటర్ తడి పెట్టుకొని మంచిగా ఈ విధంగా ఒత్తుకుంటూ ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. మీకు గట్టిగా ఉన్నట్లుగా అనిపించినట్లుగా అయితే ఇందులో ఒక 2 లేదా 3 స్పూన్ల వేడి వాటర్ని వేసుకొని కలుపుకోవచ్చు. చూడండి, మనం నెయ్యి వేసాం కాబట్టి ఈ ముద్ద అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూడండి, ఈ మోదకాలు మోల్డ్స్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఈ విధంగా మోల్డ్స్లో మనం మోదకాలు చేసుకున్నట్లయితే మనకి చాలా చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తాయి, చాలా బాగుంటాయి. చూడండి, ఈ మోల్డ్స్కి ఈ విధంగా మనం కొద్దిగా నెయ్యి రాసుకోవాలి. ఈ విధంగా నెయ్యి రాయటం వల్ల మనకి సాఫ్ట్గా వస్తాయి మోదకాలు అనేవి. ఈ విధంగా మనం చిన్న ముద్దల్లా తీసుకొని ఈ మధ్యలో ఉన్న హోల్లో పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పెట్టిన తర్వాత దీన్ని మనం సైడ్లకు ఒత్తుకుంటూ మధ్యలో ఒక హోల్లా తయారు చేసుకోవాలి. ఎందుకంటే మనం బెల్లం కొబ్బరితో తయారు చేసిన ఆ ముద్దను ఇందులో పెట్టుకోవాలి కాబట్టి మనం ఈ బెల్లం కొబ్బరి ముద్ద అనేది గట్టిగా వచ్చేటట్లు చేసుకోవాలి. ఏమైనా పలుచుగా ఉన్నట్లుగా అయితే మనం ఆవిరిలో పెట్టేటప్పుడు వాటర్లో కారిపోతుంది కాబట్టి అది మంచిగా ముద్దలా తయారైన తర్వాత మాత్రమే మనం దాన్ని ఒక కప్పులోకి తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ విధంగా మనం హోల్ తయారు చేసుకున్నాం కదా. ఇందులో మనం ఈ విధంగా తయారు చేసుకున్న బెల్లం కొబ్బరి ముద్దను కూడా పెట్టుకొని ఒకసారి మంచిగా ఒత్తుకొని ఆ తర్వాత ఈ పిండి ముద్దను పెట్టుకోవాలి. కొద్దిగా ఖాళీ ఉన్నట్లుగా ఉంచుకోవాలి మీదకి, ఎందుకంటే ఈ పిండి ముద్ద అందులో ఈ విధంగా అతుక్కోవాలి కాబట్టి. చూడండి, ఈ విధంగా మంచిగా అతికించుకున్నట్లుగా అయితే మనకి మోదకం అనేది రెడీ అయిపోయింది. చూడండి, మనకి ఎంతో సాఫ్ట్గా చాలా మంచి షేప్ వచ్చింది కదా. చూడండి, ఈ విధంగా మనం అన్ని ఈ విధంగా తయారు చేసుకోవాలి మోదకాలన్నిటినీ ఒక్కొక్కటిగా. చూడండి, ఈ విధంగా అన్ని మోదకాలని తయారు చేసుకున్నాక ఒక గిన్నెలో వెడల్పాటి గిన్నె తీసుకోవాలి. ఈ గిన్నెలో కొద్దిగా వాటర్ వేసి దాన్ని ఈ విధంగా హోల్స్ ఉన్న ప్లేట్ తీసుకున్నట్లయితే ఆవిరి వల్ల మనకి మోదకాలు అనేవి మంచిగా ఉడుకుతాయి. ఈ ప్లేట్లో మనం తయారు చేసుకున్న మోదకాలన్నీ పెట్టి ఈ విధంగా మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేయాలి, తీయకూడదు, ఎందుకంటే తడిగా ఉంటాయి. ఒక 10 నిమిషాల తర్వాత తీసి చూసినట్లయితే మనకి మోదకాలు అనేవి గట్టిగా మంచిగా రెడీ అయిపోతాయి. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంటి దగ్గర రెడీ చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.